అగో ఎందుకు కట్టుకోలే పెన్నా మొన్న మీ అవ్వగారి ఇంటికి వెళ్ళిపోయినప్పుడు అప్పుడే నేను బండాడ పెట్టి ఇంట్లోకి రాగా మీ అవ్వ బాత్రూంలోకి వెళ్ళి దోతి కట్టుకొని బయటకు వస్తుంది నాకు అందుకే కదా మర్చిపోయా దాని మాట్లాడు అంతమైన అగ్రమైన కోపానికి రావయ్యనాదా ఇప్పుడు మన మరవే పోతే లోకులు కాకులు అయ్యే 10 మంది 10 తీర్ల మాట్లాడుతారు ఇంత పాపత్తులు వాళ్ళకి అందుకే సంతానం పలగాల అంటున్నారా అగయుడవయ్యా అక్కడ చూస్తుంటే నాదో పాడుపడ్డ శివాలయం గుళ్ళు కల్పిస్తున్నాయి నాదా ఆ శివాలయం గుళ్ళల్లో పోదాం అయ్యా పూజలు చేద్దాం సేవలు చేద్దాం దొరుకుతానేమో అక్కడనే సంతాన బలం దొరకాలి లేకుంటే గదే గుళ్ళలో మన ప్రాణం తీసుకుందామని రాగచుట్టు భర్తలు బర్ల అక్కువలు కరిగించి అదరకిచ్చి బుదరకిచ్చి అల్లా నేర్పులు నేర్పుకొని పాడుపట్ట గుళ్ళల్లో ఏడవచ్చిల్లు గుళ్ళల కళ్ళ వారు చూస్తే ఒకటి బాది గుళ్ళు కూలి ముంగిసలు బాట పట్టాయి వెనక బాది గుళ్ళు కూలి వెనకలు బాట పట్టాయి పడవాడి బాది గుళ్ళు కూలి మరి పందులు బాట పట్టాయమ్మా పాడుపడ్డ గుళ్ళను పాడికి తెద్దాం ఏదోటి పడ్డ గుళ్ళను దొరకడానికి తెద్దామని భార్య భర్తలు గుడి లోపల మరి పెంటలు నీళ్ళ పెంట దుప్పల పెంట మనమోదల పెంటలు ఉన్నాయి పెంటలు ఎత్తిపోతామని ముదిగాలి పల్లి పాత్ర మొత్తం దుడి చేసినారమ్మా ఒకటో తట్ట రెండో అని మూడవదో అని 3 తట్టలు మరి ఎంతంగా 7 తట్టలు ఎత్తినారు మూడవదో అని 3 తట్టలు ఎత్తంగా ముద్దాది శివరాత్రి లింగం దొరికినారమ్మా రాజలింగాన్ని భార్య భర్తలు చేతవత్తి రవ్వ కళ్ళ కద్దు గుళ్ళు కలుపు కద్దు గుర్రుగా లింగం ఎలాంటిదంటే పెట్టిన లింగం కాదమ్మ పుట్టిన లింగం ఆ లింగం వల్ల లోపల లింగాన్ని ప్రతిమరించి శివరాత్రి లింగం దగ్గర నాదే ఇక్కడ మన సంతాన బలం దొరకలే లేకుంటే ఈ శివరాత్రి లింగానికి మన తలవల్ల కొట్టుకొని శివగుళ్ళని మనం మైల గుళ్ళు ఎంత ఉన్నారా అని భార్య భర్తలాడ అమ్మని పిలిపించుకొని జన్మ నాకెందుకయ్యా పిలువని మధ్యలో 2 పిలుపు లోపల అమ్మ అన్న పిలిపి ఎంతో శృంగారం అన్నారు పొద్దు లేచి తోవండి నేను పోతే గొడ్డు కాని మాటలు అంటున్నావా ఆడ స్త్రీ బిందె మీద బిందె 7 బిందెలు కాని 10 బిందెలు కాని మొత్తం గొడ్డు నిజమయ్య పోదమ్మా అయ్యా మట్టిపో మానేసి ఓ దేవుడా అంగడిపో మానేసి అయ్యనన్నా అడుగు మన్నవాడా ఓ దేవుడా
వేసినారా ఓ దేవుడా కళ్ళ కలియుగమంతా ఓ దేవుడా మైల శివాలన్నా నీకెత్తనా మొదటిగా సామురాయి నేనెత్తినా ఏ దేవుడు ఏరవత్రేను మన కొడుకు సంతానం అన్న దేవుడే బిడ్డ సంతానం అన్న దేవుడేనయ్యా ఇదే గుడి లోపల మన శివరాత్రి లింగానికి తలసింది మన కొట్టుకుని మన మెడ తీసి లింగానికి గంధమని పూసినాక శివగుల్లమైన గుళ్ళు చేసి మన ప్రాణం తీసుకుందామని అల్లి భార్య భర్తల తలసిద్ధి వాదుకుండరవ్వా ఆ కన్న తల్లి దేవి ధర్మమాతమ్మ రాజు నంది ధర్మమా రాజు కనుక ఏనాడు మట్టిమా గుళ్ళల్లో శివరాత్రి లింగం ఉన్నది లింగాన్ని కడిగిరి కావలిచ్చిర ఏనాడు పాలాభిషేకం నెయ్యాభిషేకం పూలాభిషేకం చేసినాడు హరే భగవంత శంకర నారాయణ పుడుతున్నావు గర్భాన కొడుకులు పుట్టాలి పుట్టినవు బిడ్డలు పుట్టాలి లేకపోతే ఈ గుడి లోపల నా ప్రాణం పోవాలి శంకర భగవంత నారాయణ గరుడకంఠుడా గంగాధరుడ నీలకంఠుడ నిక్షానందుడ పార్వతీశ్వరుడు పూజ ఫలితుడు భగవంత నా గర్భాన కావాలి కావాలి కొడుకులు కావాలి 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 బిడ్డలు కావాలా కన్న తల్లి ధర్మవంతమ్మ ఓం నమ శివాయ నమ ఓం నమ శివాయ నమ ఓం నమ శివాయ నమ సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబ సదాశివాని శిరము కింద కట్టింది సిరిపాదాలు మీది కట్టింది ఉరగాలు తోసు పట్టింది 41 రోజు దాకా కడుపుకు అన్నము లేదు కంటికి నిద్ర లేదా తాగడానికి నీళ్లు లేవు ఆ తల్లి కనుక ఉరగాలు తోసు లోపల బిందమైపోయింది శంకర శంకర నా శిరము వలుకొట్టి రక్తాన్ని సిల్లించి రక్తాభిషేకం చేస్తాను మాట్లాడింది మూకుని ఏడితే గుల్లెడు సింగులు నిలబడి ఏడితే నిపుణులు సంగులు కారణ కన్నీరు కాలువలై సాగుతూ నిలిచిన కన్నీరు ఎండపండు నగరం లోపల గాయండి కొండారా కుందన కుబేరుడు అష్టదిక్ పాల్గొల సూర్యవంత రాజుల చంద్రవంత చక్రవర్తులారా బర్రెమూర్తి కాదన్నా బ్రహ్మమూర్తి మూతి అంతగానో బర్రెకి బర్రె ఉన్నదే లేదురా 3 ముఖముల బొమ్మ పంచలోకాల కర్తవు బ్రహ్మమూర్తి చరాచర 84 లక్షల జీవులకు రాత రాసేవారి బ్రహ్మదేవుని అన్నవిచ్చవాన్ని నేను ఆది పురుషుణ్ణి తమ్ముడా భూలక నగరం లోపల అన్నం ఉండి పిల్లలకి ఎడుతురా పిల్లలుండి అన్నం లేకెడుతురా కాకి దా కన్నీరు గద్దదా కన్నీరు ఎండుకొండకు మెల్లం అందింది నా తమ్ముడా తమ్ముడు ఎవరికండి ఏర్పాటు చేస్తావా అని మిమ్మల్ని అందరూ పిలిచిన 60 కోట్ల అయ్యేలో 70 కోట్ల దేవాలయ దేవతలు ఉండగా ఎందుకోసం ఈ వాన కొట్టింది అన్న మాకేమెరకన్నా ఎందుకంటే శుక్రారం అంటే బుక్కుడు అంటాం ఊరిని బుక్కుడు ఊరుమొక్కం చూసుడు బ్రహ్మదేవ అంటే గడ్డలు తింటా అటువంటి నులక మంచిది ఎరక వంట బోర్లమ్మ శంకర్ అన్న గాడి కొడుకు బోర్లమ్మ శంకర్ ఉన్నారా మొన్న కరీంనగర్ అంగట్ల ఎడుక ఎక్సల్ బండి బోర్లు వేసుకొని మన అదినే పార్వతి వత్తకుంటే అలా నడివిరికించుకొని అంగట్లో పోయి ఏమంటే
అన్నవే ఆ బోళ్ళమ్మ బోళ్ళు గంజు కొంటే గంట ఫ్రీ గిన్నె కొంటే గిలాస ఫ్రీ చెంగు కొంటే చెవిస ఫ్రీ అక్కడ చేసుకుంటే చెల్ల ఫ్రీ అది బోలమ్మ శంకర్ అంటే ఆయన నేను కాదురా వాళ్ళు వేరేటోళ్ళు నాన్న వేరేటోళ్ళం అన్న ఆయన వాళ్ళు మాల దంగాలు మనం మంచి దంగాలు మన జంగాలం మనిషి ఆయనకుండా నీకుండా ఒక్క తీరు ఉండే వాళ్ళకి నువ్వే అనుకున్నా మనిషి 7 తీరుల మనుషులు ఉంటారు నరలోకం లోపల 7 తీరులు ఉంటారు ఒక్కడే గిట్టున్నావు అంటే నీకు నాకు ఆరుగురు ఎత్తున్నారు ఎందుకంటే నాతోటి పరిష్కారం ఆరా లేదయ్యా నీతోటి పరిష్కారం ఆడే అంత పెద్దలు మేము మాకేం తెలియదు అంటాను మరి నీకేం ఏర్పాటు నాకేమేరుకరా నేను చెప్తిగా ఆవాసాడు నా తమ్మి అంటే తమాషా అంట ఊదుడు బుక్కుడు ఊరు బొక్క చూసుడు తినమంటే గంజడు తింటా పండు అంటే మంచిగా అంట ఏమో తెలియదు అంతకు మించి అవురా వెనుకకు చేతులు పెట్టి రాత్రం ముంగడు చూస్తారు ఎవరికేమో రాత్రి రాసిన నీకు ఎదురది తమ్ముడు ఆ బ్రహ్మదేవుడు వెనుకకు చేతులు పెట్టి రాత్రి ముంగడి చేతులు పెట్టి రాత్రి నీ ముళ్ళేమని మురిగిపోతుందా నీకేమేరు కానీ వెనుకకు చేతులు పెట్టి రాత్రి అందరూ మన్నంటారు దుమ్మంటారు ముంగడికి ఇట్లా చేతులు ఎత్తుకొని రాసినాం అనుకో బ్రహ్మదేవాని మీద మన్నెత్తిపోతే చూసుకుంటే మరి అంత గిత్త రాత్రి అని డాక్టర్లు ట్రిప్పులు తీసుకొచ్చి ఇంటికి పోతారు ట్రిప్పులలో ఇంతమంది ముడిగిపోతారు బ్రహ్మదేవుడా నిన్ను తిట్టే వాళ్ళు ఉన్నారు పొగిడే వాళ్ళు లేరు బ్రహ్మదేవునికి గుడి లేదు గోపురం లేదు పాపం అని పాలకాయ కొట్టడం లేరు పాశం అని పెట్టడం లేరు ఆఖరికి అతనికి ఒక బత్తి కూడా ఏమన్నా ఒడ్డలు బండకెట్టే బత్తి గిట్ట పెట్టలేదు అట్లయితే నేను బండ వల్లినట్టు కలుగుతా అట్లా కాదురా ఊది బస్తీలు అగరి బస్తీలు పుట్టించే వాళ్ళు లేరు 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 పొలిసేటోళ్ళు లేరు అన్న నా బాధ నేను వాళ్ళకి చెప్పాలి తెలియదు మరి ఎండుకొండ దేవుడు కన్నవాడు చూసినాడు ఏనాడు తడిపెడి పెడతాను వేసినాడు కట్టో పులితోటి చిన్న పేరు వెనకేసుకొని అయ్యా చూసినట్టు దేవుడు ఏనాడు పంచంగా చూసిండు గుడి కన్ను కాడికి పెట్టి నేడు చేతుల పసలు వసిండు అష్టపడు లోకాలు ఏనాడు దేవుడు చూసినాడు అది బుద్ధి గల్ల పట్నం భూలోక నగరంలో మన నందికొండ ఏరే పరిపాలకుడు నంది ధర్మరాజు కన్నతల్లి కనుక ఆ తల్లి భార్య ఆనాడు అమ్మవారు ఆ తల్లి ధర్మవాదమ్మ ఆవులు ఉన్నాయి గోవులు ఉన్నాయి అచ్చోడ బలిగి ఉంది ఎండ ఉంది బంగారం ఉంది కానీ పుత్ర సంతానం పుట్టుకందలేదు కానీ సంతానం తల్లి కలిగలేదు దేవుడు మెచ్చలేదు ఓడి కట్టలేదు పడదేవుడు మెచ్చలేదు పలవోడి కట్టడు తమ్ముడా శివరాత్రి లింగం కాడ ఆ తల్లి కనుక ఓం నమ శివాయ నమ ఓం నమ శివాయ నమ 41 రోజు ఆ తల్లి తవసు పట్టింది వాడిలాకి వెళ్ళిపోయి వాళ్ళ గర్భాన కొడుకులు ఉన్నారా వేసిరా బిడ్డలు ఉన్నాయి వేసిరా పో అంత పెద్ద పని నాకు చెప్పక ఏలుకోమంటే ఏలు పొద్దులైనా ఏలు మాపులైనా ఎన్నుకోండి ఏలుకుంటా కానీ భక్తుల దగ్గరకు నాతోటి కాదు వాళ్ళకు బలం ఇచ్చి నేను రాను ఎవరి పని వాళ్ళే చేయాలి నారు పోసినోడే నీరు పెట్టాలి తీటున్నోడు తోడు పెట్టుకోవాలి గడుతున్నోడే గడ్డి వికాలి దురద పెట్టినప్పుడే కోక్కోవాలి ఎందుకంటే నీ పని రాతరాసుడు నా పని సంతానం ఇచ్చాచుడు ఎవరికేమో అన్నం ఇయ్యాలి వరహాలు ఇయ్యాలి వరాలు ఇయ్యాలి భక్తులని కాపాడేవాడు కనుక ఏనాడు కనుక ఎండుకొండ శంకరుడు శత్రువులను ఖండించేవాడు శ్రీమన్నారాయణమూర్తి సదా సాంబశివుడు ఏనాడు లోకాల శంకరుడు ఈ రూపం మీద పోతే కన్న తల్లి ధర్మవత నన్ను ఏర్పాటు చేస్తుందని కచ్చపాల ఉపతిని కైమంత్రించుకుని ఉపమాల చెప్పమాల శివుని కంటమాల చదువుకుండా 60 ఏళ్ళ పెద్దవాళ్ళు ఏ సంగతి నేను 8 ఏళ్ళు ముందు 30 ఏళ్ళు అవుతారు వేసిండు బుర్ర పంచలు స్థిరదాలు చెమ్ము వాతుకొని ఊతపల్ల గడ్డ పట్టుకొని శివదేవ సంగమయ్య చాలా 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 భూలోక నగరం దారి పట్టి